గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. సో ఇవాళ సెషన్లో మనం జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్స్, మెయిన్గా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే బేసిక్ జాగ్రఫీ బిట్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సజెస్ట్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఏమేమి బిట్స్ కావాలి, ఏ టాపిక్స్ మీద బిట్స్ కావాలి అనేది కూడా మీరు మన కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రిసైజ్ మ్యాథమెటికల్ గ్రిడ్ లాటిట్యూడ్నల్ అండ్ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియన్ మెయిన్ల్యాండ్ ఎంటైర్ సావరెన్ టెరిటరీ? భారతదేశం యొక్క లాటిట్యూడ్నల్ మరియు లాంగిట్యూడ్నల్ అక్షాంశాలు, రేఖాంశాలకు సంబంధించినటువంటి ప్రశ్న. సో మెయిన్ ల్యాండ్ 8 degrees 4 minutes, 37 degrees 6 minutes. ఇది మనకి లాటిట్యూడ్స్. అలాగే మనకి ఇవన్నీ ఏ లాటిట్యూడ్స్? నార్త్ లాటిట్యూడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, నార్త్. అలాగే లాంగిట్యూడ్స్ తీసుకున్నట్టయితే 68.7, 97.25 minutes. ఇది మళ్ళీ ఈస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇక్కడ మనకి 8 degrees 37 degrees మూడిట్ల మధ్య దాదాపుగా 30 points డిఫరెన్స్ ఉంటుంది. అలాగే 68 degrees 97 degrees లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. ద ట్రూ సదర్న్ బౌండరీ ఎక్స్టెండ్స్ ఫర్దర్ 6 degree 45 minutes నార్త్ లాటిట్యూడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ టు ఇంక్లూడ్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. సో ఎవరైనా ఇంకా డెప్త్గా క్వశ్చన్స్ అడగాలి, టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే, వాట్ ఈస్ ద ట్రూ సదర్న్ బౌండరీ అంటే లాటిట్యూడ్నల్ ఎక్స్టెంట్లో సౌత్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనం తీసుకున్నట్లయితే 8 degreesకి మించి కూడా మనకి లాటిట్యూడ్స్ ఇంకా కిందకి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అంటే పసిఫిక్ ఓషన్లో మనకి ఐలాండ్స్ ఉన్నాయి, ఇండియన్ ఓషన్లో మనకి ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్లో మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది మనకి లాస్ట్ ఐలాండ్. సో అక్కడ 6 degrees 45 minutes నార్త్ లాటిట్యూడ్ అంటే బే ఆఫ్ బెంగాల్లో వస్తుంది ఇది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వై ఈస్ ఇండియాస్ యాక్చువల్ నార్త్ సౌత్ డిస్టెన్స్ 3214 kilometers? ఇండియాకి నార్త్ సౌత్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్? నార్త్ నుంచి సౌత్కి 3214 kilometers. అట్లాగే మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎంత ఉంది? 2933 kilometers. having an identical angular span roughly of 30 degrees. ఎందుకు మనకి 30 degrees డిస్టెన్స్లో మనకి డిస్టెన్స్ వేరియేషన్ ఎందుకు ఉంది? నార్త్ సౌత్కి డిస్టెన్స్ ఎక్కువ ఉండి ఈస్ట్ వెస్ట్కి దాదాపు ఒక 300 kilometers వరకు డిస్టెన్స్ తగ్గుతుంది. 200 రఫ్లీ 200 పైనే తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అని అడిగారు. ద స్పేషియల్ పారాడాక్స్ అకర్స్ బికాస్ లాంగిట్యూడినల్ లైన్స్ కన్వర్జ్ టువర్డ్స్ ద పోల్స్. మీన్ వైల్ ద లీనియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 meridians కంటిన్యూస్లీ డిక్రీస్ యాజ్ యూ మూవ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్. మనం ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపుకి వెళ్ళేటప్పుడు, ఈక్వేటర్ దగ్గర నుంచి లాంగిట్యూడ్స్ పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకదానికోటి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా దగ్గరగా వెళ్ళిపోతాయి కాబట్టి మనకి 30 లాంగిట్యూడ్స్ 30 లాటిట్యూడ్స్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి డిస్టెన్స్లో వేరియేషన్ అనేది వస్తుంది. సో ద లీనియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel రిమైన్స్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్ ఆన్ ద ఎర్త్. లాటిట్యూడ్స్ ఏమో ప్యారలల్ లైన్స్, లాంగిట్యూడ్స్ ఏమో కన్వర్జ్ అయ్యేటువంటి ల్యాండ్స్. అంటే ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసి అన్ని కలిసిపోయేటువంటి పాయింట్స్ కాబట్టి అక్కడ మనకి డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. లాటిట్యూడ్స్ దగ్గరకు వచ్చేపాటికి ఏంటి, సమాంతర రేఖల్లాగా ఉంటాయి కాబట్టి వాటి మధ్య డిస్టెన్స్ అనేది సమానంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిఫై 4 extreme geographic corners ఆఫ్ ఇండియన్ టెరిటరీ అలాంగ్ విత్ అబ్సల్యూట్ సదర్న్ మోస్ట్ టెరిటోరియల్ పాయింట్. ఇందులో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 extreme points, అబ్సల్యూట్ సదర్న్ మోస్ట్ టిప్. సో నార్దర్న్ మోస్ట్ పాయింట్ వచ్చి ఇందిరా కోల్, ఇది కొరకరం రేంజ్ దగ్గర ఉంది. సో ఇందిరా కోల్ అనేది నార్దర్న్ మోస్ట్ పాయింట్. సదర్న్ మోస్ట్ పాయింట్ మెయిన్ ల్యాండ్లోకి వచ్చి కేప్ కామరిన్ అంటే కన్యాకుమారి, దాని ఒరిజినల్ పేరు కేప్ కామరిన్. సో ఇది తమిళనాడులో ఉంటుంది. అంటే 2 పేర్లు ఏది రాసినా కూడా కరెక్ట్. అలాగే సదర్న్ మోస్ట్ టెరిటరీలో ఇందిరా పాయింట్, ఇదివరకు మనకి పిగ్మేలియన్ పాయింట్ అనేవాళ్ళు దీన్ని, ఇది ఇందిరా పాయింట్
ఆన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. గ్రేట్ నికోబార్ ఐలాండ్ దగ్గర ఉంటుంది మనకి. అలాగే వెస్టర్న్ మోస్ట్ పాయింట్ గువార్ మోటా, ఇది నియర్ సర్ క్రీక్, గుజరాత్లో ఉంటుంది. అలాగే ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ కిబితు, ఇది మనకి అంజావ్ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో నార్దర్న్ మోస్ట్ వచ్చి ఇందిరా కోల్, సదర్న్ మోస్ట్లో మనకి ల్యాండ్ మీద వచ్చేపాటికి మెయిన్ ల్యాండ్లో వచ్చి కన్యాకుమారి, కేప్ కామరిన్. సదర్న్ మోస్ట్ టిప్ వచ్చినప్పుడు ఇందిరా పాయింట్, గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. వెస్టర్న్ మోస్ట్ పాయింట్ వచ్చినప్పుడు గువార్ మోటా, ఇది గుజరాత్ తీర ప్రాంతంలో ఉంటుంది. అలాగే కిబితు, కిబితు అనేది ఈస్టర్న్ మోస్ట్ పాయింట్, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. విచ్ మెరిడియన్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్, వై ఇట్ వాస్ చోజన్, అండ్ విచ్ 5 ఇండియన్ స్టేట్స్ డస్ ఇట్ పాస్ త్రూ. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే మీరు ఒక్కసారి మన క్వశ్చన్స్ కనుక చదివితే ఎట్లాంటి క్వశ్చన్ దానికి రిలేటెడ్ అయినా కూడా ఆన్సర్ చేయగలిగేటట్టు మనం ప్రిపేర్ చేసాం. సో స్టాండర్డ్ మెరిడియన్ వచ్చి 82 degrees 30 minutes ఈస్ట్, లేదా 82.5 degrees అని కూడా వస్తుంది. సో ఇది మల్టిపుల్ ఆఫ్ 7 degree 30 minutes. స్టాండర్డ్ గ్లోబల్ ఇంటర్వెల్ టైమ్ జోన్లు కంపేర్ చేసుకున్నప్పుడు దాని మల్టిపుల్స్లో భాగంగా 82 degrees తీసుకోవడం జరిగింది. దిస్ పాసెస్ త్రూ ఆల్మోస్ట్ సెంటర్ త్రూ ద కంట్రీ. ఏ 5 స్టేట్స్ కట్ అవుతుంది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాల గుండా మనకి 82.5 degrees ఈస్ట్ మెరిడియన్, స్టాండర్డ్ మెరిడియన్ అనేది పాస్ అవుతుంది. ఎందుకు ఇది చూస్ చేసుకున్నాం? ఎందుకంటే ఇది మల్టిపుల్స్ ఆఫ్ 7 బేసింగ్ ఆన్ ద గ్లోబల్ ఇంటర్వెల్. మనకి స్టాండర్డ్గా గ్లోబల్గా ఉన్నటువంటి టైమ్ జోన్స్ ప్రకారం తీసుకోవడం జరిగింది. వాట్ ఈస్ ద టైమ్ ల్యాగ్ బిట్వీన్ ద ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ద వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ గుజరాత్? ఈస్టర్న్ మోస్ట్ పాయింట్కి వెస్టర్న్ మోస్ట్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి టైం డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు 2 hours ఆఫ్ టైం డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. 2 hours. సో దిస్ ఈస్ కాస్డ్ బై ఎర్త్ రొటేటింగ్ 360 degrees ఇన్ 24 hours. అది 24 hoursలో 360 degrees రొటేట్ అవుతుంది అన్నప్పుడు ఇండియా రఫ్లీగా 30 degrees లాంగిట్యూడ్స్ కవర్ అవుతాయి కాబట్టి 30 into 4 లేదా 15కి 1 hour కాబట్టి 2 hoursకి 30 degrees అలా క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. లేదా ఎవ్రీ లాంగిట్యూడ్ క్రాస్ చేయడానికి రఫ్గా పట్టే టైం 4 minutes టైం. కాబట్టి దీనికి మనకి 2 hours డిఫరెన్స్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య. ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసమే ఇండియా మొత్తంలో కూడా ఒకే ఒక స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఒక స్టాండర్డ్ టైంకి 82.5 degrees ఈస్ట్ మెరిడియన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ల్యాండ్ ఏరియా? వాట్ పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా డస్ ఇండియా ఆక్యుపై? ఇండియా ర్యాంక్ ఎంత? లార్జెస్ట్ సైజులో ఇండియా ర్యాంక్ 7th. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఏరియా వైజ్ వచ్చి 3.28 million square kilometers. ఇది ప్రపంచం మొత్తంలో ఉన్న ల్యాండ్ ఏరియాలో 2.4%. ఎంత? 2.4%. ఇండియా ర్యాంక్ ఎంత? 7th ర్యాంక్. ఇండియా టోటల్ ఏరియా ఎంత? 3.28 million square kilometers. Through which 8 Indian states does Tropic of Cancer move from west to east? 8 states గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. అంటే మొత్తం టోటల్ హౌ మెనీ స్టేట్స్ డస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ త్రూ? 8 states. సో వాట్ ఆర్ దే? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం. ఈ స్టేట్స్ గుండా మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డిగ్రీ తెలుసు కదా మీ అందరికీ, 23 degrees 30 minutes నార్త్. హౌ డస్ ల్యాండ్ ఏరియా నార్త్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కంపేర్ టు ద ఏరియా సౌత్ ఆఫ్ ఇట్? ఏరియా లయింగ్ టు ద నార్త్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి నార్త్ ఉన్నటువంటి ఏరియా అంటే అది ఈక్వేటర్కి ఇంకా దూరంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి సబ్ ట్రాపికల్ రీజియన్ అని లేదా టెంపరేట్ ఇండియా అని పిలుస్తాం. ఇట్స్ ట్వైస్ ద సైజ్ ఆఫ్ ద ట్రయాంగులర్ సైజ్, టాంపరింగ్ లయింగ్ సౌత్. ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది మనకి సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు. వై డస్ ఇండియా క్యారెక్టరిస్టికలీ ఫీచర్ ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అక్రాస్ ది ఎంటైర్ కంట్రీ ఈవెన్
దో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ల్యాండ్ మాస్ లైస్ ఇన్ ట్రాపికల్ జోన్. ట్రాపికల్ జోన్లో మనకి ఎక్కువ ల్యాండ్ మాస్ లేకపోయినా కూడా ఇండియా మొత్తం ఎందుకు ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అని మనం చెప్పుకుంటాము అంటే క్లైమేటిక్ హోమోజీనిటీ ఈజ్ డ్యూ టు టవరింగ్ ఫిజికల్ బ్యారియర్స్ ఆఫ్ హిమాలయాస్. మనకి హిమాలయాస్ మనకి ఒక అడ్డులాగా మనకి మాన్సూన్స్ అన్నీ వచ్చేటువంటి గాలి వెళ్ళి అక్కడ హిట్ అయిన తర్వాత మాన్సూన్ రెయిన్స్ అన్ని ఫామ్ అవడానికి ఇది ఒక బ్యారియర్ లాగా ఏర్పడుతుంది. కాబట్టి అలాగే అటేపు నుంచి వచ్చేటువంటి ఫ్రీజింగ్ కోల్డ్, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చేటువంటి ఫ్రీజింగ్ కోల్డ్ అంతా కూడా ఆగిపోవటం. ఎలా ఆగిపోతాయి? హిమాలయాస్ వలన ఆగిపోతాయి. కాబట్టి అంత కోల్డ్గా ఉండకుండా రీజియన్ వామ్గా ఉంటుంది. అలాగే ట్రాపికల్ మాన్సూన్ విండ్స్ అంతా కూడా డామినేట్ అవటానికి, స్ప్రెడ్ అవటానికి హెల్ప్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఈ ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ కంట్రీ అంతటా కూడా మనకు కనిపిస్తుంది. టెక్టానికలీ విచ్ ఏన్షియంట్ సదర్న్ సూపర్ కాంటినెంట్ డిడ్ ఇండియన్ ల్యాండ్ మాస్ డిటాచ్ బిఫోర్ కొలైడింగ్ విత్ ఏషియా? అసలు ఇంత ముందు మొత్తం ఒకే ల్యాండ్ మాస్గా ఉన్నప్పుడు ఎలా ఉండేది అని తీసుకున్నప్పుడు ఇండియన్ పెనిన్సులా వాస్ ఒరిజినల్లీ ద ఫ్రాగ్మెంట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. గోండ్వానా ల్యాండ్లో ఉంది. డ్యూరింగ్ ద క్రెకాటికస్ పీరియడ్ అంటే ఎప్పుడైతే చీలికలు ఏర్పడి భూమి ఇదైనటువంటి సందర్భంలో డ్రిఫ్ట్ అయినప్పుడు అక్రాస్ ద టెథిస్ ఓషన్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటిల్ ఇట్ కొలైడ్ విత్ ద యురేషియన్ ప్లేట్ అప్లిఫ్టింగ్ ద హిమాలయాస్. సో అంత ముందు ఉన్నటువంటి ల్యాండ్ గోండ్వానా ల్యాండ్, వచ్చి హిట్ అయినటువంటి ల్యాండ్ యురేషియన్ ప్లేటు, ఆ రెండు కొలైడ్ అయినప్పుడు మధ్యలో ఉన్నటువంటి టెథిస్ సీ అనేది మనకి బక్కలప్ అయిపోయి అది హిమాలయాస్ కింద మారటం జరిగింది. నెక్స్ట్ ఫ్రాంటియర్స్, ల్యాండ్ బౌండరీస్, నైబర్స్. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ బౌండరీ? 15,200 kilometers. How many sovereign nations does India share boundary with? 7 sovereign countries తో ఇండియా బౌండరీ షేర్ చేసుకుంటుంది. ల్యాండ్ బౌండరీ బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ కంట్రీస్ అన్నిటితో కూడా మనం ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటాం. మనం ఇప్పుడు టోటల్ బౌండరీ అంతా 15,200 kilometers. అరేంజ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బార్డర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ దేర్ లెంత్ని బట్టి అరేంజ్ చేయండి అన్నారు. బంగ్లాదేశ్ షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్ ఫాలోడ్ బై చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ బాగా తక్కువ. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే బచ్పన్ అనేటువంటి కోడ్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే బంగ్లా బిఏ, చైనా సిహెచ్, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇట్లా మనం సింపుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. బచ్పన్ తర్వాత మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. హిస్టారికలీ సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ విత్ పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్కి, చైనాకి, ఇండియాకి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్స్ రెడ్ క్లిఫ్ లైన్ అంటాం. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ బార్డర్ demarcates the borders with Pakistan and Bangladesh. Radcliffe line. McMahon line separates between India and China. McMahon line. Durand line demarcates between border line between India and Afghanistan. Durand line. So Radcliffe line between Pakistan and Bangladesh. McMahon line between India and China. Afghanistan to మనకి దురంద్ లైన్. విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ ఏ సింగిల్ కంట్రీ? విచ్ రీజియన్ టచెస్ 3 ఇంటర్నేషనల్ బౌండరీస్? సో వెస్ట్ బెంగాల్ షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఎనీ సింగిల్ స్టేట్ విత్ బంగ్లాదేశ్. దిస్ ఇస్ ద లాంగెస్ట్ బౌండరీ. యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ హోల్డ్స్ స్ట్రాటజిక్ పొజిషన్ షేరింగ్ బౌండరీస్ విత్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా. పాకిస్తాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో, చైనాతో కూడా కలిపి బౌండరీ షేర్ చేసుకునేటువంటి ఒకే ఒక ప్రాంతం ఏదైనా ఉందంటే అది యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్. ఏ స్టేట్ బాగా బార్డర్ షేర్ చేసుకుందంటే వెస్ట్ బెంగాల్. విచ్ ఫిజికల్ మౌంటైన్ ఫీచర్స్ ఫార్మ్ ద నేచురల్ ఇంటర్నేషనల్ వాటర్ షెడ్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్?
The border is defined as offshoots of eastern Himalayas, namely Patkai Bum, Naga Hills, Manipur Hills and Mizo Hills. ఇండియాకి మయన్మార్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దుల్ని మనకి హిమాలయాస్ యొక్క ఎక్స్టెన్షన్గా మనం చెప్పుకోవచ్చు. పట్కాయ్ బూమ్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, అలాగే మిజో హిల్స్. విచ్ ఆఫ్ ద ఇండియాస్ అడ్జసెంట్ ల్యాండ్ నైబర్స్ ఆర్ ఎంటైర్లీ ల్యాండ్ లాక్డ్ ఆల్పైన్ స్టేట్స్? ఏవి ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటే నేపాల్ అండ్ భూటాన్ ఆర్ కంప్లీట్లీ ల్యాండ్ లాక్డ్ నేషన్స్, డిపెండ్ స్ట్రక్చరలీ ఆన్ ట్రాన్సిట్ అగ్రిమెంట్స్ త్రూ ఇండియన్ టెరిటరీ ఫర్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రేడ్. భారతదేశం గుండానే వీళ్ళకి మ్యారిటైమ్ ట్రేడ్ అనేది జరగాలి. మ్యారిటైమ్ ట్రేడ్ కోస్ట్ లైన్స్ లేవు కాబట్టి నేపాల్కి భూటాన్కి మన మ్యారిటైమ్ ట్రేడ్లో ఉంచే వాళ్ళు ల్యాండ్ ట్రాన్సిట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద రివైజ్డ్ GIS based official mapping survey of India, what is updated total length of Indian coastal line? Latest recalculated total coastline ఎంత అన్నప్పుడు 11,098.81 kilometers, 7,870.51 kilometers representing main coastline, 3,228.30 kilometers representing island territories. ఇంకా మనకు స్పెసిఫిక్గా కావాలి మెయిన్ ల్యాండ్కి ఎంత, ఐలాండ్ ల్యాండ్స్కి ఎంత అనేది టోటల్గా మనం తీసుకున్నప్పుడు 11,098.81 kilometers అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్ అప్డేటెడ్ రివైజ్ బేస్డ్ ఆన్ ద అప్డేటెడ్ మ్యారిటైమ్ డేటా సెట్స్, విచ్ ఇండియన్ స్టేట్ హోల్డ్స్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ ఆఫ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్? గుజరాత్ రిటైన్స్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ అమాంగ్ ఆల్ స్టేట్స్. గుజరాత్ లాంగెస్ట్ కోస్ట్ లైన్. Crucially, Tamil Nadu has overtaken Andhra Pradesh to occupy the second position among the states. So, ఇప్పుడు రివైజ్ అయిన దాని ప్రకారం చూసుకుంటే తమిళనాడు ఈజ్ ఇన్ ద సెకండ్ ప్లేస్, తర్వాత ఆంధ్రప్రదేశ్. వెన్ కన్సిడరింగ్ బోత్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టుగెదర్, విచ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ పొసెసెస్ అబ్సల్యూట్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అబ్సల్యూట్ లాంగెస్ట్ బేస్ లైన్ కోస్ట్ లైన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ మెజరింగ్ 3,083.5 kilometers. సో ఇది మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కోస్టల్ బౌండరీస్. జియోమార్ఫలాజికలీ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ కోస్ట్ లైన్స్ ఆఫ్ ఇండియా డిఫర్ ఇన్ దేర్ స్ట్రక్చరల్ ఆరిజిన్. వెస్టర్న్ కోస్ట్ మనం ప్రిడామినెంట్గా తీసుకుంటే కోస్ట్ లైన్ ఆఫ్ సబ్మర్జ్ అంటే ఫాల్టెడ్ అండ్ డ్రౌండ్, మేక్ ఇట్ హైలీ ఐడెంటిఫైడ్, ఐడియల్ ఫర్ న్యాచురల్ డీప్ వాటర్ పోర్ట్స్. వెస్టర్న్ సైడ్ మనకి న్యాచురల్గా డీప్ వాటర్ పోర్ట్స్ కనిపిస్తాయి. ఈస్టర్న్ సైడ్ ఏంటంటే ఎమర్జ్డ్, క్యారెక్టరైజ్డ్ బై వైడ్ స్మూత్ కోస్టల్ ప్లెయిన్స్, మ్యాసివ్ రివర్ డెల్టా, షాలోవర్ అండ్ హెవీలీ రిలయంట్ ఆన్ ఆర్టిఫిషియల్ డ్రెడ్డింగ్ ఫర్ పోర్ట్స్. ఇవి ఆర్టిఫిషియల్ వాటర్ పైన డిపెండ్ అవుతాయి, ఇవి న్యాచురల్గా డిపెండ్ అవుతాయి వెస్టర్న్ ఘాట్స్. ఐడెంటిఫై ద జియోగ్రాఫికల్ ఎంటిటీ సపరేటెడ్ బై 8 degree, 9 degree, 10 degree northern channels as well as Duncan Passage. 8 degree channel separates India, Lakshadweep from Republic of Maldives. So Minico Island దగ్గర లక్షద్వీప్ మాల్దీవ్స్ మధ్య సపరేషన్ ఉంది. 9 degrees లక్షద్వీప్ ఆర్కిపెలాగీ ఫ్రమ్ మినికో ఐలాండ్, మిగతా ఐలాండ్స్ నుంచి ఇది సపరేట్ చేస్తుంది. 10 degreesకి సపరేట్స్ ఫ్రమ్ అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్, అండమాన్ నుంచి నికోబార్ నుంచి సపరేషన్. డన్కన్ పాసేజ్ సపరేట్ సౌత్ అండమాన్ ఫ్రమ్ లిటిల్ అండమాన్, లిటిల్ అండమాన్ నుంచి సౌత్ అండమాన్ని సపరేట్ చేస్తుంది. విచ్ మ్యారిటైమ్ ఫీచర్ సపరేట్స్ ఐలాండ్ నేషన్స్ ఆఫ్ శ్రీలంక అండ్ ఇండియన్ మెయిన్లాండ్? శ్రీలంక is separated by shallow waters called Park Strait, PALK, Park Strait, Gulf of Mannar, structurally connected by Adams Bridge, Ramasetu, which runs from Dhanushkoti, Tamil Nadu to Talai Mannar, శ్రీలంక వరకు రన్ అవుతుంది అనేది ఉన్నటువంటి ఎవిడెన్సెస్. సో ఇది మనకి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద లీగల్ స్పేషియల్ లిమిట్స్ ఆఫ్ ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్? ఎక్స్టెండెడ్ అప్ టు 12 nautical miles, 21.9 kilometers వరకు మనకి టెరిటోరియల్ వాటర్స్, కోస్ట్ లైన్, కోస్ట్ బేస్ లైన్ అనమాట. ఇండియా హ్యాస్ అబ్సల్యూట్ సావరెన్ జ్యూరిస్డిక్షన్, ఎక్స్క్లూజివ్ జోన్స్ అప్ టు 200 nautical miles, granting India exclusive economic rights to explore, exploit, conserve and manage the marine and mineral resources. మినరల్ రిసోర్సెస్ ప్రొటెక్ట్ చేయడం వరకు మనకి
200 నాటిక్ మైల్స్ వరకు ఉంటుంది. నాటిక్ మైల్స్కి కిలోమీటర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనకి క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ యూనిక్లీ బౌండెడ్ బై ఇంటర్నేషనల్ కంట్రీ ఆన్ 3 ఆఫ్ ఇట్స్ సైడ్స్? 3 సైడ్స్ ఇంటర్నేషనల్ బౌండరీ ఉన్నటువంటి స్టేట్ ఏది? త్రిపుర, సరౌండెడ్ బై బంగ్లాదేశ్ ఆన్ 3 సైడ్స్, వెస్ట్, నార్త్, సౌత్. 3 చోట్ల కూడా మనకి బంగ్లాదేశ్ ఉంది కాబట్టి 3 చోట్ల ఇంటర్నేషనల్ బౌండరీ అనేది మనకు ఉంది. అలాగే విచ్ 5 ఇండియన్ స్టేట్స్ ఆర్ ఎంటైర్లీ ల్యాండ్ లాక్, నైదర్ ఏ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ ఆర్ ఏ కోస్ట్ లైన్? ఏవి ల్యాండ్ లాక్ స్టేట్స్ మనకి అని అడిగితే హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ. ఇవన్నీ కూడా ల్యాండ్ లాక్ స్టేట్స్. ఇవి మనకున్నటువంటి 25 జియోగ్రఫికల్ బిట్స్. ఇలా మనం సిరీస్ ఆఫ్ బిట్స్ చేయటం జరుగుతుంది సో దట్ యూ విల్ బి థరో విత్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఏపీపీఎస్సి ఎగ్జామ్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్, ఆర్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్, ఆర్ యూపీఎస్సి ఎగ్జామినేషన్స్. ఏ ఎగ్జామ్స్కైనా కూడా ఇవి మీకు బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్.